శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి దీవెనలండి. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటి అంటే, రేపు 30వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి శ్యామలాదేవి నవరాత్రులు. మాఘమాసంలో ప్రారంభమయ్యే శ్యామలాదేవి నవరాత్రుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈవిడిని రాజశ్యామలాదేవి అని కూడా అంటారు. అసలు ఈ రాజశ్యామల అమ్మవారు అంటే ఎవరు? శ్యామలాదేవి సరస్వతి రూపమైనటువంటి జ్ఞానస్వరూపము. ఆమెను మంత్రిని అంటారనమాట. లలిత అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిగా మనం లలితా సహస్రనామాల్లో వింటూ ఉంటామన్నమాట. అలాగే శ్యామలాదేవి ఉపాసన అనేది దశమ మహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తరువాత అంతా ప్రసిద్ధిగా చెప్పుకునేది మన మాతాంగి శ్యామలాదేవి ఉపాసన. అయితే ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతిలో ఆరాధిస్తారన్నమాట. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహావిద్య సాధనను మహాప్రసిద్ధిగా చెప్తూ ఉంటారన్నమాట. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు కూడా అందులో కలిసే ఉంటాయి. కనుక దశమ మహావిద్యల్లో ఒక విద్య సాధన చేసి మిగిలిన ఉపాసన విద్యలు తెలిసిపోతుందన్నమాట. అంటే త్వరగా మిగతా దేవతలు కూడా ప్రసన్నమైపోతారనమాట. ఈ దశమ మహావిద్యల్లో శ్రీ విద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోనికి తెచ్చారనమాట. మన జగద్గురు ఆది శంకరాచార్యులే దీన్ని జగత్తులోనికి తెచ్చారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జ్ఞానం కావాలి, మరి కొంతమందికి బ్రహ్మజ్ఞానం కావాలి, తత్వం గురించి తెలుసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యామలా నవరాత్రిని విశేషంగాను కూడా జరుపుకుంటారన్నమాట. అయితే ఇవి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటామన్నమాట. అయితే లలితమ్మ వారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు. రాజ్యభారం అంతా పర్యవేక్షిస్తుంది కాబట్టి రాజ్యశ్యామల అని చెప్పి అంటారు. ఈమెనే మాతాంగి అని కూడా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. అలాగే అమ్మవారిని ఏ రోజు కొలవాలి, ఎలా కొలవాలి, ఏ తాలూకా వస్తువులతో పూజ చేయాలి అని చెప్పి చెప్పుకుందాం. అయితే ఈ అమ్మవారిని ఎలా కొలవాలి? మన యొక్క శక్తానుసారం అమ్మవారి పూజను ఇలా మీరు చేసుకోండి. ఈ జనవరి 30వ తారీఖు నుంచి రేపు ఫిబ్రవరి 7 వరకు వచ్చినటువంటి రోజుల్ని శ్యామలాదేవి యొక్క మాఘ నవరాత్రులుగా పిలుస్తామన్నమాట. శ్యామలాదేవి నవరాత్రులు అంటాము. అయితే ఈ పూజను ఎవరైతే గోప్యంగా చేసుకుంటారో వారి యందు విశేషమైనటువంటి ఫలితాలు అనేది అమ్మవారు ఉంచబడుతుంది. శ్యామలాదేవిని ఆరాధించడం వల్ల మీకు ఉద్యోగరీత్యా, అలాగే వ్యాపార రీత్యా, అలాగే రాజకీయంగాను విశేష ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అయితే అమ్మవారి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా దేవతను ప్రత్యేక అలంకారంలో పూజిస్తాము. అయితే ఈ పూజా విధానాలు ప్రత్యేకల గురించి నాకు తెలిసినటువంటి విధానం మీకు చెప్తున్నాను. శ్రద్ధగా మీరు కూడా చేయవాలి అనే సంకల్పం మీకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే నవరాత్రుల యొక్క వివరణ చెప్తాను, చూడండి. ప్రతి సంవత్సరము కూడా మన హిందువులు సాంప్రదాయంగా పాటించే నవరాత్రుల్లో 4 నవరాత్రుల్ని పాటిస్తామండి. అయితే అవే మాఘమాసములో వచ్చే నవరాత్రుల్ని శ్యామలాదేవి నవరాత్రులు అంటాం. అలాగే ఆశ్వీయుజ మాసంలో వచ్చే నవరాత్రుల్ని శారదా నవరాత్రులు అంటామన్నమాట. వాటిల్ని శరణ నవరాత్రులు అని కూడా అంటాము. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అని చెప్తాము. మరియు చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అని చెప్తాము. అయితే గుప్త నవరాత్రుల ప్రత్యేకత
గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలే కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు అన్నమాట. అయితే ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామలా నవరాత్రులని కూడా మనం ఇక్కడ పిలుచుకుంటాము. అయితే శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రాధాన్యత ఏమిటి? శ్యామలాదేవిని ఎలా పూజించాలి? ఎందుకు పూజించాలి? ఎవరికైనా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా, అలాగే వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, రాజకీయంగాను అభివృద్ధి లేకపోయినా వాళ్ళు ఈ శ్యామలాదేవిని ఆరాధించడం వల్ల అఖండ ఐశ్వర్యముతో పాటుగా రాజయోగము లేదా రాజభోగము కోసమని చెప్పి ఫలించే వాళ్ళకి, ఫలితం ఆశించే వాళ్ళకి ఈ అమ్మవారు స్థిరంగా ఆశీస్సులు అందిస్తుంది. అలాగే పెళ్ళి కాని వారికి కూడా వివాహం అనేది జరుగుతుంది. పురాణాలు ప్రామాణికంగా చూసుకున్నట్లయితే పూర్వం బండాసురుణ్ణి వధించేందుకు ఆదిపరాశక్తి అయినటువంటి లలితాంబిక రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవత. అలాగే దేవతల యొక్క సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారంట. చూసారా, దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రిని లేదా మాతాంగి అని కూడా పిలువబడుతుందన్నమాట. శ్యామలా నవరాత్రులు అంటే కొంతమంది గుప్త నవరాత్రులని కూడా అంటారు. అయితే ఇవి ఎప్పుడు వచ్చాయి? ఈ 2025లో జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తాము. అయితే అవి ఎలానో ఒకసారి చూద్దాం. 1వ రోజు మాఘశుద్ధ పాడ్యమి గురువారము లఘుశ్యామల. అయితే ఆ రోజు కుంకుమార్చనతోని అలాగే దుర్గాదేవి స్తోత్రాలతో పూజించడం చాలా మంచిది. 2వ రోజు శుక్రవారం మాఘశుద్ధ విధియ నాడు చూడండి, వాగ్దాయిని శ్యామల లఘుశ్యామల 1వది, 2వది వాగ్దాయిని శ్యామల. ఈమెని భక్తి స్తోత్రాలతోని మంగళహారతులతోని పూజించడం చాలా మంచిది. 3వ రోజు శనివారం మాఘశుద్ధ తది నాడు నకుల శ్యామలాదేవి అంటామన్నమాట. అర్చన ప్రత్యేక ప్రసాదం చేసి పెట్టడం అమ్మవారికి చాలా విశేషం. 4వ రోజు ఆదివారం చవితి నాడు చూడండి, హసంతి శ్యామల అంటాము. నైవేద్యం స్తోత్ర పారాయణాలు చేయటం చాలా మంచిది. అలాగే 5వ రోజు మాఘశుద్ధ పంచమి సోమవారం నాడు సర్వసిద్ధి మాతాంగి అని చెప్పి పేరండి. ఈరోజు లక్ష్మీ పూజ, శక్తివంతమైనటువంటి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. అలాగే 6వ రోజు మంగళవారం మాఘశుద్ధ షష్ఠి నాడు వాస్యామాతంగి అంటామన్నమాట. ఈ వాస్యామాతంగికి దీపాలు, ప్రత్యేకంగా కొన్ని దీపాలు, ఆవు నేతితోని దీపాలు వెలిగించడం, పుష్పాలతో అర్చన చేయటం చాలా మంచిది. అలాగే 7వ రోజు మాఘశుద్ధ సప్తమి. ఆ రోజే మనకి మాఘశుద్ధ సప్తమి కూడా పడుతుంది. రథసప్తమి అని కూడా అంటాము. శారిక శ్యామల అంటామండి. మంత్రాలతో పూజ కుంకుమార్చన చేయటం చాలా మంచిది. 8వ రోజు గురువారం మాఘశుద్ధ అష్టమి. అక్కడ సుఖశ్యామల అంటామన్నమాట. సుఖ శ్యామల అంటాము. ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము, నైవేద్యము, స్తోత్రాలు చేయటం మంచిది. 9వ రోజు అమ్మవారు నవమి. 9 అంటే నవమి కదా, శుక్రవారంతో ముగింపు అవుతుంది. ఆ రోజు రాజమాతాంగి రాజశ్యామల అమ్మవారు. ఆ రోజు రాజమాతాంగి రాజశ్యామల అమ్మవారు మహాపూజలు, హోమాలు, నైవేద్యాలతో ముగింపు కార్యక్రమాలు కూడా మీరు మీ ఇంటిలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఫలితం కావాలి అనుకునేవారు, రాజకీయంగా ముందంజలో ఉండాలనుకునేవారు, అలాగే రాజభోగం కావాలనుకునేవారు ఈ అమ్మవారిని ఇలా ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు అనేది కనిపిస్తాయి. అయితే అలంకరణ ఎలా చేసుకోవాలి? ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరించుకుంటే చాలా మంచిది.
నైవేద్యాలు ఏం పెట్టాలి? పాయసాన్ని అలాగే పరమాన్నాన్ని ప్రసాదంగా సమర్పించుకుంటే చాలా మంచిది. వస్త్రాలు అంటే మీరు పూజ చేసేవారు ఆకుపచ్చ రంగులు ధరించడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఎవరైతే పూజలు చేస్తున్నారో వారు ఆకుపచ్చనటువంటి వస్త్రాలను ధరించాలి. అలాగే పారాయణాలు చేయాలి. మాతాంగి స్తోత్రాలు, షోడశోపచార నామాలు, హృదయ కవచం, అష్టోత్తర శతనామావళి చదువుకుంటే నిత్యము ఈ మంత్రాలు ఏవి రానివారు ఆవునేతితో దీపం పెట్టి శ్యామలాదేవిని ఫోటో ఇంట్లో పెట్టి శ్యామల దండకం చదువుకున్నా, శ్యామల అష్టోత్తరం చదువుకున్నా కూడా ఎంతో ఫలితం అనేది వస్తూ ఉన్నది. ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి పురాణాలు తెలియపరుస్తున్నాయి. అయితే అమ్మవారిని వేకువజామునే పూజించుకోవచ్చు. అమ్మవారి యొక్క పూజలు ఉదయం 5 గంటల లోపు లేదా 5 నుంచి 6 గంటల లోపు ముగించుకోండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపు ఈ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని మరలా సాయంత్రం 5 నుంచి 6 లేదా 6 నుంచి 7 మధ్య కాలంలో ఈ పూజని కంప్లీట్ చేసుకోండి. అమ్మవారికి చక్కనైనటువంటి ఒక చీర పెట్టండి, అలాగే గాజులు పెట్టండి, యాలకులు పెట్టండి, లవంగాలు పెట్టండి, 2 ఆకులు, 2 ఒక్కలు, 2 అరటి పళ్ళను పెట్టండి. సుమంగలికి ఏవైతే వాయినాలు ఇస్తున్నారో ఆ వాయినం అంతా కూడా మీ దేవుని గదిలో పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా ఈ శ్యామలా నవరాత్రులు ప్రతిరోజు ఇంటిలో ధూపం వెయ్యండి. దీపాలు ఉండేటట్టుగా చూసుకోండి. అమ్మ అఖండ దీపం ఏమైనా పెట్టాలా? మీ శక్తానుసారం మేము పెట్టుకుంటాము, చూసుకోగలము అనుకుంటే అఖండ దీపం పెట్టండి. లేదమ్మా మేము అలా పెట్టుకోలేము అనుకునేవారు మామూలుగా ఆవునెత్తుతో ఏ పూట దీపం ఆ పూటకు పెట్టుకోండి. కానీ ఎంత శుచి శుభ్రతగా మీరు ఈ పూజని అమ్మని మనసులో పెట్టుకొని చేస్తారో మీ జీవితం అంతే సౌలభ్యంగా ముందుకు వెళుతూ ఉన్నది. అమ్మని ఆరాధించడం చాలా సులభం. ఎందుకునంటే అమ్మ శాంతి స్వరూపిణి కాబట్టి ఎలాంటి పళ్ళు పువ్వులతో అయినా పూజ చేసినా ఆ ఫలితం ఇట్టే కలుగుతూ ఉన్నది. అమ్మ అనుగ్రహం లేనిది ఏది కూడా మనకి సాధ్యం కాదు. అటువంటి సాధ్యం ఉన్నంత వరకు కూడా మీరు మీకున్నటువంటి పూజని చాలా సున్నితంగా చేసుకోండి. చక్కనైనటువంటి పువ్వులు తెచ్చుకొని రాజశ్యామల అమ్మవారి ఫోటో తెచ్చుకొని అమ్మవారికి గంధం కుంకుమతో అలంకరణ చేసి అలాగే ఇంటిలో ధూపం వేసి మామిడాకులు పెట్టి మొదటి రోజు అమ్మవారికి పద్మాసనం అంటే ఒక పీటను వేసి ఆ పీట మీద ఏదైనా క్లాత్ను వేసి చక్కగా రంగురంగు ముగ్గులు పెట్టుకొని అమ్మవారే ఇంటికి వచ్చిందని చెప్పి మన ఇంటికి ఆడపిల్ల వస్తే ఎంతలా ఫీల్ అవుతామో అలాగా మన ఇంటికి అమ్మవారే వచ్చిందని చెప్పి విశ్వసించి ముగ్గులు పెట్టి అమ్మవారిని స్వాగతించండి. పూలు పళ్ళుతోని సత్కరించండి. అమ్మవారికి ఈ రకంగా ఎవరైతే పూజలు చేసి దండం పెట్టుకుంటారో వారింట ఈ రాజశ్యామల అమ్మవారు నిష్టగా కొలువై ఉంటుంది. మీరు అనుకున్నటువంటి రాజయోగము రాజభోగము సర్వకాలములో కూడా మీకు అమ్మవారు కల్పిస్తారు. ఈ వాయినాన్ని ఎవరైనా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువుకి మీరు వాయినంగా ఇవ్వండి. రాజశ్యామల అమ్మవారిగా మీ ఇంటికి పిలవండి. మీ ఇంటికి పిలిచి పసుపు రాసి 9వ రోజు పూర్తి అయిన తర్వాతన 10వ రోజు దశమి నాడు ఈ వాయినాన్ని రాజశ్యామల అమ్మవారిగా భావించి ఇవ్వండి. అలా కాదమ్మా మేము ఉంచుకుంటాము అనుకునే వాళ్ళు 2 చీరలు పెట్టుకోండి. ఒక చీరని మీరు కట్టుకోండి, ఒక చీరని దానమైతే ఇవ్వండి. వాయినం కింద ఒక చీరని ఇవ్వండి. మేము కట్టుకోవాలి అనుకుంటున్నాము, ఈ పూజల్లో మంచి కలుగుతుంది కదమ్మా అని చెప్పే వాళ్ళైతే అలా చేయండి. కుంకుమ పూజ ఎలా చేయాలి అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. పసుపు ముద్దను చేసుకోండి, ఒక కాయిన్ పెట్టండి. ఆ కాయిన్ పసుపు ముద్దని కలిపి అమ్మవారి సహస్రనామాలు మీకు ఇంకా శ్యామలాదేవి నవరాత్రుల్లో శ్యామల అష్టోత్తర శతనామావళి మీకు కనిపించకపోతే లలితా సహస్రనామాలతో అమ్మవారిని అర్చించండి. కుంకుమ అనేది ఒక ఇత్తడి ప్లేటులో పెట్టండి. ఇత్తడి ప్లేటులో ₹1 బిళ్ళని లేదునంటే మీ దగ్గర ఏదైనా చిన్నపాటి విగ్రహాలు ఉంటే విగ్రహంలో పెట్టి కుంకుమ పూజ ప్రతిరోజు చేసుకోండి. నిమ్మకాయలు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కుంకాన్ని కూడా ప్రతినిత్యం ధరించడం వల్ల మీలో మీ ఇంటిలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీకు వస్తాయి. ఇవన్నీ కూడా క్రమంగా పాటించండి. మీరు అనుకున్నటువంటి యోగానికి
రాజభోగములో కానీ రాజయోగములో కానీ సిద్ధంగా మీరు ఉండాలి అనుకుంటే ఈ పూజని మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. అప్పుల బాధలున్నా కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కానీ, సుమంగళితత్వం కావాలనుకునేవారు కానీ, మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరత్వం కావాలనుకునే వాళ్ళు కానీ, లాభదాయకంగా రాజశ్యామల అమ్మవారిని పూజించాలనుకునేవారు కానీ ఈ తల్లిని మీరు ఉపాసన తీసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అందరికీ కూడా అమ్మవారి దివ్యమంగళకరమైనటువంటి అభయహస్తములు. అమ్మ మరి మాకు పచ్చ చీరలు లేవు అనుకునేవారు పచ్చ చీరలతో చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. అట్లీస్ట్ మీరు వేసుకునే బ్లౌజ్ అయినా పచ్చగా ఉండేటట్టుగా చూసుకోండి. అందరికీ కూడా అమ్మ దీవెనలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా అమ్మ దీవెనలు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.